ప్రజలు కోరుకుంటున్నది, మేము డిమాండ్ చేస్తున్నది కూడా డెవలప్మెంట్ మోడల్ కోరుతున్నాం. మీరేమో డిస్ట్రక్షన్ మోడల్ తీసుకొచ్చి, బుల్డోజర్ మోడల్ తీసుకొచ్చి కూలగొడతాం, ఏదైతే అది చేస్తామంటే దాన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ జస్ట్ మీకు కంపారిజన్ కోసం చెప్తా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం డిజైన్ చేసిందేమో 16,000 కోట్లకి, మీరేమో 1,50,000 కోట్లు అంటున్నారు. కేసీఆర్ గారు చేసిందేమో డిజైను మూసి పునరుజ్జీవం, మీరు చేసింది ఏంది మూసి భూముల ఆక్రమణ పథకం కింద ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కింద దీని చుట్టూ ఉన్న భూములు ఎట్లా లాక్కోవాలి, ఎట్లా గుంజుకోవాలనే దాని మీద మీ ఆలోచన. ఆ రోజు ఒక డిజైన్ కాంపిటీషన్ చేసి 10 కోట్ల రూపాయల్లో మొత్తం 10 డిజైన్లు రెడీ చేసి పెట్టి గవర్నమెంట్లో ఉంది. మీరేం చేశారు? 160 కోట్ల రూపాయలు ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, పాకిస్తాన్లో కూడా బ్లాక్ లిస్టెడ్ కంపెనీ, రెడ్ కార్నర్ నోటీస్ ఉన్న కంపెనీ, ఆ కంపెనీకి 160 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తగలబెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేమేమో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా ప్లాన్ చేస్తే మీరు దగ్గర 1,00,000 ఇండ్లు ఒక రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలోనే 10,000 ఇండ్లు కూలగొట్టడానికి, మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా 1,00,000 ఇండ్లు కూలగొట్టడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. ఇంతవరకు మేమేమో ఆనాడు మొత్తం అన్ని స్టడీస్ చేసి మొత్తం మెటీరియల్ అంతా మీకు ఇచ్చాం. మీరు డిపిఆర్ లేదు, పబ్లిక్ కన్సల్టేషన్ లేదు, ప్రజలతో ఇంతవరకు సంప్రదించింది లేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, ఏదీ లేకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎట్లా ఊకోవాలి? చూడండి, మీరు విచిత్రమైన విషయం, నిన్న ఆయన మూసి వెబ్సైట్లో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మూసీని ఎట్లా చేస్తామని పెట్టిండు. ఆ పెట్టిన బొమ్మలు ఎక్కడియో తెలుసా? మనం గతంలో చేసిన బొమ్మలే పెట్టిండు 6 కోట్ల రూపాయలతో. అందుకే అంటున్నాం, నకల్ మారనే కోబి అకల్ చాయి అంటారు కదా, గట్ల గంత తెలివి నీళ్ళకు.